अमर है प्रोफेसर जयशंकर साहब, वर्धिल्लाలి జయశంకర్ సార్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి జయశంకర్ సార్ ఆశయాలు, కొనసాగిద్దాం జయశంకర్ సార్ ఆశయాలు, కొనసాగిద్దాం జయశంకర్ సార్ ఆశయాలు. 1957 నుండే తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించడానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా పేరు పెడతామని హామీ ఇచ్చి హామీ తప్పిన నాటి నుండే వరంగల్ గడ్డ మీద ఇంకో పులి ఉన్నది, బియ్యాల జనార్దన్ రావు మొత్తం యూనివర్సిటీలో అందరి విద్యార్థులందరినీ చైతన్యపరిచి రాష్ట్ర సాధన అవసరము ఆవశ్యకతలు అందరికీ విశదంగా చెప్పినటువంటి గొప్ప వ్యక్తి బియ్యాల జనార్దన్ రావు. వారితో పాటే ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు వెన్నంటి వచ్చేటువంటి వారు. సిరిసిల్లకు కూడా 2 సార్లు రావడం జరిగింది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం కోరిక కాబట్టి జనార్దన్ రావు గారు, జయశంకర్ గారు అప్పటి నుండే ఈ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. సిటీ కాలేజీలో జరిగినటువంటి కాల్పులలో జయశంకర్ ఇంకా మార్గ మధ్యంలోనే ఉన్నాడు. సిటీ కాలేజీ చేరలేదు, అక్కడ దాకా రాలేదు. అయితే నేను ఈ బస్సు ఆలస్యం కాకపోతే సిటీ కాలేజీలో నేను కూడా చనిపోదు కదా ఆ బాలతో పాటు అనేటువంటి ఆలోచనలో అనేక సందర్భాలలో వారు చెప్పడం జరిగింది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఎందరో భుజాన వేసుకొని నడమల డబ్బు కొరకో పదవి కోసమో దేనికోసమో మధ్యనే వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అట్లా తెలంగాణ ఉద్యమం కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి పోవడం జరిగింది. ఇక ఇది రాదురా, తెలంగాణ తెచ్చేటువంటి నాయకుడు లేడురా, ఎవరితోటి కాదురా అని తెలంగాణ ప్రజలు అనుకున్నటువంటి సమయంలో మన కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసినప్పుడు ఈయనైతేనే నిజమైనటువంటి ఉద్యమకారుడు. ఆయన మొదలే చెప్పిన జయశంకర్ గారితో ఈ ఉద్యమాన్ని నేను చివరిదాకా తీసుకుపోయే బాధ్యత నాది, ఏమైనా ఎన్ని ఇబ్బందులున్నా నేను తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయ్యేదాకా నేను మీ వెంటనే ఉంటా అంటే అప్పుడు విద్యాసాగర్ రావు గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి మహామేధావులు తెలంగాణలో జరుగుతున్నటువంటి నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఇటువంటి ఎలా జరిగినాయి అన్యాయం అనేటువంటి వివరించి వారు అనేక మందికి చైతన్యం చేసినటువంటి గొప్ప వ్యక్తి జయశంకర్ గారు. కేసీఆర్ గారితో రాత్రి అనక పగలనక గంటల కొద్దీ చర్చలు చేసి మరి తెలంగాణ కళ సాకారం అయితే తెలంగాణను ఎలా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి పథకాలను ఆ రోజే మరి అందరి నవ్వేరు. తెలంగాణ రాకముందు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడమే అంటే లేకపోతే రేపొద్దు అనేటువంటి గట్టి నమ్మకం కేసీఆర్ గారికి ఉండే. ఆ విధంగా మరి ఆ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇలా అందరికీ ఆదర్శుడైన ఆయన పేరును యూనివర్సిటీ కూడా పెట్టడం జరిగింది. ప్రతి సభలో కేసీఆర్ గారు వారిని పొగుడుతూ ఉండేటువంటి వారు చనిపోయిన నాడు కూడా పాడమోసినటువంటి ఘనత, అందులో పాల్గొన్న ఘనత జిందం చక్రపాణి గారికి కూడా ఉన్నది. మరి అలాంటి గొప్ప వ్యక్తి మన దానిలో లేకపోవడం మరి బాధాకరమే. కేసీఆర్ గారు వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఆయనే నిరంతరం మన అందరి మధ్యలో ఉంటాడు. వారి ఆశయ సాధన కోసం మన సిరిసిల్ల జిల్లా కూడా ముందుండి జయశంకర్ కీర్తి ప్రతిష్టలు ఆకాశాన్ని అంటేనే విధంగా మనం ఆ ప్రయత్నం చేయాలని
ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. సెలవు. జై తెలంగాణ. జై తెలంగాణ. జోహార్ కొత్తపల్లి జయశంకర్ సార్ కి. తెలంగాణ రాష్ట్రం కావాలని తన జీవితం అంతా తెలంగాణ సాధన కోసం దారపోసిన గొప్ప మహనీయుడు కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి శుభాకాంక్షలు. తను బతికుండగా మొదలు తొలిదశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎదిరించైన ప్రాణాలను పణంగా పెట్టి ఒకవైపు ఫైరింగ్ జరుగుతున్నా కానీ హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన విద్యార్థి దశలో ఉద్యమించి తర్వాత విద్యావేత్తగా ప్రొఫెసర్గా తెలంగాణ విద్యార్థులను చైతన్యపరచడంలో ముఖ్య భూమిక పోషించి ఎట్లయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలి, తెలంగాణ రాష్ట్రం సాధించాలంటే ఒక గొప్ప యోధుడు, ఒక పోరాట నాయకుడు కావాలని చెప్పేసి కేసీఆర్ గారు అయితే తెలంగాణ రాష్ట్ర సాధనకు సరియైన వ్యక్తి, సరైన నాయకుడని భావించి కేసీఆర్ గారిని ముందు పెట్టి ఉద్యమ నాయకుడిగా పెట్టి సిద్ధాంతకర్తగా, ఒక వ్యూహకర్తగా గాంధేయ మార్గంలో, అహింసా మార్గంలో ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతగానో పనిచేసి ఉద్యమంలో అట్లాగే పోరాటంలో కీలక భూమిక పాత్ర పోషించి యావత్ తెలంగాణ ఉద్యమకారులను, సబ్బండ వర్లాలను ఏకం చేయడంలో, రాష్ట్ర సాధన మార్గాన్ని సూచించడంలో ముఖ్య భూమిక పోషించిన గొప్ప వ్యక్తి, చిరస్మరణీయులు కొత్తపల్లి జయశంకర్ సార్. ఈరోజు మన మధ్య లేకపోయినా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకొని పెద్దలు కె చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం ఒక గొప్ప సుసంపన్న రాష్ట్రంగా ఈ భారతదేశంలోనే ఎదగడానికి అంటే ఆనాడే పథకాలను రచన చేసి కేసీఆర్ గారికి సరైన దిశ మార్గనిర్దేశనం చేసిన గొప్ప నాయకుడు. నిజంగా కూడా మనందరం కూడా తెలంగాణలోని యువత అట్లాగే రాజకీయాల్లో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధులం అందరం కూడా తెలంగాణ అభివృద్ధి కోరుకునే ప్రతి శ్రేయోభిలాషి కూడా కొత్తపల్లి జయశంకర్ సార్ మార్గంలో నడవాలని, వారు ఏదైతే వారు కన్న కలలు నిజం చేయాలని, తప్పకుండా వారి ఆలోచన విధానాన్ని మనం అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈరోజు జయశంకర్ సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ మా సోదరులందరికీ, మా అన్నదమ్ములందరికీ, అట్లాగే మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి శుభాకాంక్షలు. హృదయపూర్వక నమస్కారం.